సొలొమోను గారికి ఉన్న బలహీనతను బట్టి వందనాలు, వారికి ఉన్న నీరసాన్ని మీరు తగ్గించండి, వారికి ఆరోగ్యం ఇవ్వండి. పైగా శుక్రవారం విమల గారు కూడా బలహీనపడ్డారు, అయినా మీ సన్నిధికి వచ్చారు. వారికి ఎంత బలహీనత ఉన్నా మీ సన్నిధి మానవ ప్రభు వచ్చారు, ప్రార్థన చేశారు. అది వారిని దీవించి మీరు ఆశ్రయించండి, వారి కుటుంబాలు ఆశ్రయించండి. కేశవరపు సచివ గారు వారిని, వారి కుటుంబాన్ని, వారి ఇద్దరు బిడ్డలను, వారి కుమార్తెను దీవించి ప్రభు మీరు ఆశ్రయించి బలపరచండి, ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఇప్పుడు ఈ వాక్యానికి వెళ్తున్నాము. వాక్యము మీది మాట్లాడేవారు మీరు కావున కొద్ది నిమిషాలు మీరు మాతో ఉండి మాతో మాట్లాడండి. నేను ఈ వాక్యము మాట్లాడుతున్నప్పుడు వినే చెవులు, గ్రహించే హృదయాన్ని మీరు మాకు ఇచ్చి బలపరచండి, ప్రభుత్వం జ్ఞాపకం చేసుకున్నాం. మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మరుగుపరచండి. ఎటువంటి ఆటంకాలు సాధారణ కలుగు చేయకుండా మీ దీవెనతోనూ మీ ఆశీర్వాదంతో ప్రభు నింపి నడిపించమని కోరుతూ ప్రార్థిస్తా ఉన్నాం. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోండి. యేసువారి పేట అడిగి ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఈ విధమాకు దొరికే, దేవాని దివ్య వాక్యము ఈ విధమాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఈ విధమాకు దొరికే, పాపముతో నిండిన మమ్మును ఈ దివ్య వాక్యము చే, పాపముతో నిండిన మమ్మును ఈ దివ్య వాక్యము చే, పాపము కడిగి పాపము దేవాని దివ్య వాక్యము ఈ విధమాకు దొరికే, దేవాని దివ్య వాక్యము ఈ విధమాకు. హల్లెలూయా. ఈ పాట మా సుఖాలు తీసానమ్మా. ఇక్కడ చూడు, ఇందులో ఉంటుంది నెంబర్ పేపర్ చూసినా దేవుని వాక్యానికి వెళ్తున్నాము. వారందరూ కూడా దేవుని వాక్యం శ్రద్ధగా వినాలని, ఆలకించాలని మనం చేస్తా ఉన్నాను. నేను వాక్యానికి వెళ్ళే ముందు గత వారం ఏ వాక్యం చెప్పుకున్నామా? దివారాత్రము కదా. దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించువారు ధన్యులు. తర్వాత 9:1 దివారాత్రులు నాత జలమయముగాను నా కన్ను కోటగాను. మంచిది. యెహోషువ 1:8 యెహోషువ ఈ ధర్మశాస్త్రం బోధింపక మానకూడదు, దివారాత్రము దానిని ధ్యానించాలి. అలాగా దేవుని వాక్యాన్ని హృదయంలో దాల్చుకుని దాని ప్రకారంగా నడుచుకుంటే మీ యొక్క బ్రతుకులో, మీ యొక్క జీవితాల్లో ప్రభు మీకు అనేకమైన మేలులు చేస్తారు. మంచిది. ఈరోజు కూడా ఒక మంచి విషయంలోకి వెళ్తున్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని బోధించుకుని కొద్ది నిమిషాలు మరి ముందుకెళ్దామని మనం చేస్తా ఉన్నాం. కీర్తన 34:8 కీర్తన 34 అధ్యాయం 34 కీర్తన
8వ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది. ఏమా ఈ మాట తినకండి సేపా బైబిల్ ఉన్న వారందరూ కూడా నాతో చెప్పండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నది. ఈ మాట ఎవరు రాశారు? ఎవరు రాశారమ్మా? గట్టిగా దావీదు మహారాజు రాసినటువంటి మాట. ఈ 34వ కీర్తనలో చాలా మంచి విషయాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా చదివితే చాలా మంచి విషయాలు ఉంటాయి. అయితే దావీదు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలని ఎవరు రాశాడు అమ్మా? ఎవరు రాశాడు? దావీదు కూడా కొన్ని సార్లు వారి ఇంట్లో ఆ పనిచేసే వారిని, సైనికులను, అధిపతులను అందరూ పిలిచి అందరికీ దేవుని వాక్యం చెప్పేవాడట. అందరికీ దేవుని మాటలు చెప్పేవాడట. మీరందరూ దేవుని ఎరగాలి, మీరందరూ దేవుని తెలుసుకోవాలి అని అందరికీ బోధించేవాడు. అందరికి కూడా. అంటే దావీదు గృహమే ఒక పెద్ద దేవాలయం. దావీదు మందిరమే ఒక దేవాలయంగా ఉండేది. ప్రతి వారం కూడా దావీదు వారికి బోధించేవాడు. మరి దావీదు ప్రతి వారం వారికి బోధించేవాడు. దావీదు రోజు దినమనకు 7 సార్లు వాక్యం చదివేవాడు, ప్రార్థన చేసేవాడు, 3 సార్లు వాక్యాన్ని ధ్యానించేవాడు. దినమునకు ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? 7 సార్లు ప్రార్థించేవాడు, 3 సార్లు వాక్యాన్ని ధ్యానించేవాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేయడానికి, ఎన్నిసార్లు వాక్యం చదవడానికి సమయం ఉందా? మన సమయం ఉందా? మనకే గుడికి రావడానికి సమయం ఉండలేదు, మందిరం రావడానికి. మరి దావీదుకు ఉంటుందా చెప్పండి? దావీదుకు ఉంటుందా? ఉండదు. కానీ ఖాళీ చేసుకోవాలి, దేవుని కొరకు ఖాళీ చేసుకోవాలి. ఖాళీ చేసుకొని దావీదు ఎక్కువగా దేవుల్లో ఉండేవాడు, ఎక్కువగా దేవుల్లో బలపడేవాడు. దేవుని నామస్మరణ అని ఆయన దేవుళ్ళనే ఎక్కువ ఉండేవాడు. అలాగే దేవుని బిడ్డలారా, దావీదు సంతానం, దావీదు సింహాసనం దీవించబడ్డానికి కారణం దావీదు ప్రభుని రుచి చూడడం. దావీదు చూశాడు ప్రభు యొక్క రుచి ఏంటో. ఏమా? ప్రభు యొక్క టేస్ట్ ఏంటో, రుచి ఏంటో దావీదు చూశాడు కాబట్టి ఆ రుచి చూసిన వారికి తెలుస్తుంది. చూడని వారికి దేవుడు ఉత్తముడని రుచి తెలియదు. తెలియని వారు తెలియనట్టుగా మాట్లాడతారు. తెలుసుకున్నవారు, ఆ రుచి తెలుసుకున్నవారు తెలుసుకున్నట్టుగా మాట్లాడతారు. నమ్ముతున్నారా? ఇప్పటికీ మనము దేవుని రుచి అంటే తెలుసుకుంటాం. దేవుని బిడ్డల రుచులన్నీ వేరు. ఈ లోకంలో ఉండే రుచులు కాదు. ప్రభు యొక్క రుచి ఈ లోకంలో ఉన్నటువంటి రుచులు కాదు. దావీదు అంటాడు, దేవా నీ వాక్యం ధ్యానిస్తే ప్రభు మెదడు దొరికినట్లుగా దొరుకుతుంది నాకు అంటాడు. అంటే ఆ రుచి ఎలా ఉందో నీ వాక్యం రుచి కూడా అలాగే ఉంది ప్రభు అంటాడు దావీదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని రుచిని తెలుసుకొని ఆ రుచి ఏంటో మనం తెలుసుకున్నాం కాబట్టి దేవుల్లో మనం బలముగా ముందుకు సాగాలని, దేవుని వాక్యంలో ముందుకు సాగాలని ప్రభు ద్వారా మీకు మనం చేస్తా ఉన్నాం. దేవుడు అంటే రుచి తెలియనప్పుడు మనం చాలా దారుణంగా ఉండేవాళ్ళం. దేవుడు అంటే రుచి తెలనప్పుడు చాలా దారుణంగా ప్రవర్తించేవాళ్ళం. మరి తెలిసిన తర్వాత, దేవుడు అంటే రుచి తెలిసిన తర్వాత ఎలా ఉండాలి అమ్మా? మనం ఎలా ఉండాలి? దేవుల్లో చాలా భయం కలిగి, భక్తి కలిగి ఉండాలి. ఆదివారం, శుక్రవారం ఏమండి దేవుని కార్యాలు
ఏమి జరిగినా కూడా వాటిల్లో తూచా తప్పకుండా పాల్గొంటూ ఉండాలి. గత శుక్రవారం ఎస్తేరమ్మ గారు పిఠాపురం నుంచి వచ్చారు, చండీగారింటికి వచ్చారు. సరే చాలా దూరం వచ్చిందా కూడా చూద్దామని రాత్రి 8 గంటలకి, సోమవారం రాత్రి 8 గంటలకి వెళ్తే ఆవిడ దొరికింది. అమ్మ ఇప్పుడు వెళ్తారు మీరంటే, మంగళవారం తెల్లారి వెళ్ళిపోతాను, మంగళవారం తెల్లారిందే వెళ్ళిపోతాను. ఏమా మాకు ప్రార్థన అండి, మాకు చూసారా ఆ రుచి ఆవిడ తెలుస్తుంది కాబట్టి మంగళవారం నేనే వెళ్ళాలి, తలుపులు చేయాలి, శుభ్రం చేయాలి అని తెల్లారని వెళ్ళిపోతాను. బా అలాంటి భక్తి శ్రేష్టలు మనకుంటే ఎంత బాగుండు అని నేను ఎంతో ఆశ్చర్యపోయాను. అదే మనమైతే మంగళవారం 8 గంటలు వేస్తాం, 10 గంటలకు మొహం పెడతాం, 11కి టిఫిన్ చేస్తాం, 12 గంటలకు బయలుదేరుతాం. మన అలవాటు అలా కాదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంటే నీ మనసు ఆగదు, నీ హృదయం ఆగదు. ఎవరైనా మా ప్రక్కన మైకిలు పెట్టి వాక్యం చెప్తున్నప్పుడు నేను పైకి వెళ్ళిపోతాను. అసలు ఏంటి ఆ వాక్యం, ఏం చెప్తున్నారు వాక్యాన్ని పైకి వెళ్ళి కాసేపు అలాగే ఉంటాయి. అది తెలుసుకున్నటువంటి వారికి రుచి ఆ విధంగా ఉంటుంది. తెలుసుకోలేదు వారికి ఈ రుచి చప్పగా ఉందండి, ఉప్పుగా ఉందండి, అలా ఉందని అంటారు. కానీ దేవుని వాక్యమైన దేవుడైనా ఉప్పుగా కానీ చప్పగా ఉండదు, ఎప్పుడు మధురంగానే ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూద్దాం. నిర్గమకాండము 16:37లో, నిర్గమకాండము 16:37లో యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రజలకు చక్కటి ఆహారం పెట్టాడు. ఇశ్రాయేలీయులు దానికి మన్నాను పేరు పెట్టి దాని రుచి తేనెతో కలిపిన అపురూపం వలె నేను. స్తోత్రం చెప్పండి నాతో పాటు. ఇశ్రాయేలు ప్రజలు 450 సంవత్సరాలు ఐగుప్తులో మరి పేరు చాలా శ్రమ పడ్డారు. వారి శ్రమను చూసి ప్రభువే జారిపడ్డాడు. వారు మొర పెడితే, వారు మూలిగితే దేవుడు వారి మూలులను విడిపించి వారిని బయటకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తులు ఏ కూరలు ఉన్నాయేమో, కీరకాయలు, దోసకాయలు అని ఇశ్రాయేలు ప్రజలు వాటిని జ్ఞాపకం చేసుకునేవారు. ఐగుప్తులు మాకు బీరకాయలు, బీరకాయలు ఇవన్నీ బాగా దొరికాయి, మాకు ఈ అరణ్యంలో మాకు ఏం దొరుకుతలేదు అని వారు ఒకసారి అన్నారు. అయితే మేము కుండల దగ్గర కూర్చొని ఆ కుండలో ఉన్నటువంటి మాంసం తిని ఎంతో హాయిగా ఉండేవాళ్ళం. ఈ బాధలు పడుతున్నాం మేమని చాలాసార్లు మోషే దగ్గర బాధపడ్డాం. మోషే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభు, ప్రజలు ఎలా బాధపడుతున్నారండి, ఎలాగూ నా దగ్గర చెప్పుకుంటున్నారండి, ఏం చేద్దాం అని మోషే దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రతి అవసరత కొరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఇప్పుడంటే మనకు ప్రార్థన లేదు, కానీ గతంలో ప్రతి ఆహారం కొరకు ప్రార్థన చేసేవారు భక్తులు. దేవా, ఈరోజు మాకు ఆహారం పంపండి, ఈరోజు మాకు ఏదైనా ఆహారం పంపండి దేవుడు వారికి సమృద్ధిగా ఆహారాన్ని పంపించేవాడు. నమ్ముచున్నారా? సమృద్ధిగా వారికి పంపించేవాడు. వారు తిని సేవ చేసేవారు. వారు భోజనం చేసి దేవుని సేవ చేసేవారు. రాను మనకు ఆహారం విడిగా దొరకడం వల్ల ప్రార్థన అనేది మనకు తగ్గిపోతా ఉంది. మంచిది దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి మోషే నేను అలాగిస్తాను ఇలాగిస్తాను ఇశ్రాయేలు అనలేదు. ప్రతిదీ కూడా దేవుని అడిగేవాడు, ప్రతిదీ కూడా ప్రభుని అడిగేవాడు. ప్రభు ఇస్తే అది పట్టుకొచ్చి ప్రజలకు ఇచ్చేవాడు. మోషేలో ఉన్నంత మంచి గుణం అది, మోషేలో ఉన్నటువంటి మంచి గుణం అది. కాబట్టి దేవుని వల్ల
ప్రార్థన అనేది మన జీవితంలో మొదటి మెట్టు. ఈ ప్రార్థన అనేది అందరూ కూడా నేర్చుకోవాలి. మా బిడ్డలు, చాలామంది బిడ్డలు శుక్రవారం చూస్తాను, వారి మొక్కలు చెమటపడేస్తాయి, వారి కాళ్ళు లాగుతూ ఉంటాయి, అయినా వారి ప్రార్థనలో ఉంటారు. స్తోత్రం చెప్పండి. అంత చక్కగా చెప్పారమ్మా, స్పీడ్ చెప్పండి. అది అంతగా వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమండి, మరి అలాంటి ప్రార్థన మీకు వద్దా? ప్రార్థన చేస్తేనే కానీ దేవుని రాజ్యం వెళ్ళాం. మీకు అర్థమైనమ్మా? బాప్తిజం చేసుకుని మారుమనసు పొంది దేవుని బిడ్డగా అయిపోయినంత మాత్రం దేవుని రాజ్యం దొరికేదు. ఏమా వచ్చేది అనుకుంటారా? దేవుని రాజ్యం అంత సులువుగా దొరికేది కాదు. కాబట్టి దేవుని రాజ్యం దొరకాలంటే, పరలోక రాజ్యం దొరకాలంటే ప్రార్థన కూడా ఒక మెట్టే. అది కూడా కావాలి, అది కూడా నీకు కావాలి. ఆదివారం కాపాడుతాం, మళ్ళీ ఆదివారమే. ఈ లోపల మనం అసలు గుడెంక చూడ మనం నో, అలా కాదు. ఆదివారం కాపాడాలి, శుక్రవారం కాపాడాలి. మందిరంలో ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థనలో నీవు ఉండాలి. అప్పుడు దేవుడికి మేలు చేస్తాడు. కేవలం వైద్యుల మీద నువ్వు ఆధారపడకూడదు, దేవుని మీద కూడా ఆధారపడాలి. దేవుని ప్రార్థన మీద కూడా నీవు ఆధారపడాలి. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఏమా నేను ప్రార్థన కాలేదేంటంటే ఆదివారం ఎవరో స్వస్తిస్తూ వస్తున్నారట, వెళ్ళామండి అన్నారు. మరి ఆదివారం అలాంటి స్థితిలో మనం ఉంటే దేవుని రాజ్యాన్ని కోల్పోతాం, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం. అలా కాకుండా దేవుని దగ్గరికి మనం వచ్చి మోషే వలె ప్రార్థన చేయాలి. మోషే వలె అప్పుడు దేవుడు అని, మోషే వీడికి నేను ఒక విచిత్రమైనటువంటి ఆహారాన్ని నేను పంపిస్తాను, అది ప్రపంచంలో ఎవరు తినలేదు, ప్రపంచంలో ఎవరు కూడా తినలేదు, అది నేను వీడికి ఇస్తున్నాను అన్నాడు. ఇది నేను ఇస్తున్నాను అన్నాడు. సరే ప్రభా అని మోషే ప్రభు దగ్గర సెలవు తీసుకుని ప్రభు చెప్పాడు, దేవుడు మీకు ప్రతిరోజు ఆహారాన్ని పంపిస్తాడు, దాన్ని మీరు సమృద్ధిగా ఏ రోజు కాదు చెప్పరామా, ఏ రోజు కారోజే సమకూర్చుకోవాలి. కక్కుర్తోడు కిందట్టు నాకు వేదనగా 2 రోజులకి 3 రోజులు సరిపడగా మీరు కూర్చుకున్నారా, అది కంపు కొడుతుంది, వాసన వస్తుంది, పురుగులు పడతాయి అని మోషే ఖండితంగా చెప్పాడు. అయితే ప్రభు ఆకాశమే నుంచి ఊరేళ్ళు పంపించాడు. ఏం పంపించాడమ్మా? ఊరేళ్ళు పంపించాడు. పరలోకం నుంచి మన్నా కురిపించాడు, దాని పేరు మన్నా. ఏమంటే దీని రుచట దేనికంటే అపురూపము దక్కండి. ఆ ప్రజలకు వారు దేవుని బిడ్డ కాబట్టి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు కాబట్టి, ఎవరు తినలేనటువంటి ఆహారాలను దేవుడు వారికి 40 సంవత్సరాలు ఇచ్చాడు. 40 సంవత్సరాలు వారిని తినమన్నాడు. అబ్బా అదకండి తేనె కంటే అపురూపమైనదట. తేనె కంటే అపురూపమైన ఆహారం, అది అపురూపమైన ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. నైనా మాకు ఇంత మంచి ఆహారం ఇచ్చావు, నీకు పొందాలని ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేయాలా? దేవునికి స్తోత్రాలు చెప్పాలా? వారు ఏమీ చెప్పలేదు, ఏమి కూడా చెప్పలేదు. మాకు రోజు ఈ మాంసమేనా, మాకు రోజు ఈ కూరలేనా? ఏంటండి చూసారా, ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్పకుండా తిరుగుబాటు చేసేవారు. అంత మంచి రుచిగల భోజనం దేవుడు వారికి 40 సంవత్సరాలు పెట్టాడండి. కష్టపడక్క లేకుండా, శ్రమ పడక్క లేకుండా తెచ్చుకుంటాం, శుభ్రం చేసుకుంటాం, తింటాం. బయటికి వెళ్ళడం, తెచ్చుకుంటాం, శుభ్రం చేసుకుంటాం, తింటాం. ఇదే వారి పని. అంత చక్కటి ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ రుచి ఆ మన్నా ఆహారం యొక్క రుచి దేనికంటే మధురమైనది, జుంటే తేనె దారుల కంటే మధురమైనదని దేవుని వాక్యం ముందు రాయబడి ఉంది. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం.
ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఎక్కడి నుంచి వచ్చెనో ఆ నీళ్లు తీసుకొని పోయిన ముంచి తీసుకొని పోయిన పరిచారకులకి తెలిసినది గాని పరిచారకులకి తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి తర్వాత జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బులు పోస్తారు దాన్ని నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని. ఇది ద్రాక్షారసం యొక్క రుచి. నేను 3 రుచులు చెప్పాను. ఒకటి యెహోవా ప్రభు అనేటువంటి రుచి, రెండోది మన్నా అనేటువంటి రుచి, మూడోది ద్రాక్షారసం అనేది రుచి. యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభ దినాల్లో ఆయన చేసినటువంటి రెండవ అద్భుతం ఇది. ఆయన చేసినటువంటి రెండవ అద్భుతం ఏమిటి? అద్భుతం అంటే యేసుక్రీస్తు వారు వివాహానికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు పెళ్లికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు తన శిష్యులు వివాహానికి వెళ్ళారు. అమ్మ వింటున్నారా? ఎక్కడికి యేసుప్రభు వారు చెప్పండి. పెళ్లికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు పెళ్లికి వెళ్ళారు. మీకు ఆశ్చర్యం కలగదమ్మా? యేసుక్రీస్తు వారి పెళ్లికి వెళ్ళబెట్టి ఒక ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు చచ్చిపోతే ఉన్నానట, నువ్వు చచ్చిపోతే నేను అన్నాడట. ఇది భార్య చచ్చిపోతే భక్తుడు రా, భార్య చచ్చిపోతే భక్తుడు రా, ఇదిగో నువ్వు పెళ్లి చేసుకోండి పెళ్లికి రా అన్నట. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్లికి నేను రానన్నాడట. కాబట్టి మనుషులు కల్పించిన మాయోపాయములు ఇవి. మనుషులు కల్పించిన మాయోపాయములు. ఇక్కడ నేను మన ఈయన ఎవరో కాళపాస్టర్ గారు బాగా చనిపోతే వారి ప్రార్థనకి వెళ్ళాను. వారు వేమగారి నుంచి వచ్చారు. పెద్ద పాస్టర్ గారు ఎన్నో కాలేజ్కి వచ్చాడు. ఆయన మంచి వాక్యం చెప్పాడు. ఆయన అన్నాడు, ఏమండి ఈరోజు చనిపోతే మాస్టర్ రోజు పెట్టేస్తాం ప్రార్థన అన్నాడు. ఈరోజు చనిపోతే మాస్టర్ రోజే మేము ప్రార్థన పెట్టేస్తాం, మాకు నియమ నిబంధనలు లేవన్నా. కాబట్టి ఇవన్నీ నేను అంటాను. తిమోతి పోల్ అంటారు కదా, మనుషులు కల్పించిన మాయోపాయం. లాజరు చనిపోతే ఎన్ని రోజులకి వెళ్ళి పరమరికి యేసుప్రభు చెప్పండి. లాజరు చనిపోతే 4 రోజులకి వెళ్ళాడు పరమరికి. మరి వెంటనే ప్రార్థన పెడితే అక్కడైనా ఆ కార్యం జరుగుద్దా? జరగదు. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ అన్నీ ఉన్నాయి, ఏమీ లేవనుకోకండి. బైబిల్లో అన్నీ ఉన్నాయి. యేసుప్రభు గారు వివాహానికి వెళ్ళాడు, పరమరికి వెళ్ళాడు. యేసుప్రభు గారు వివాహానికి వెళ్ళాడు, పరమరికి వెళ్ళాడు. ఏమంటే ఇంకా చెప్పండి? పరమరికి వెళ్ళాడు. ఇంకా వాటరింగ్ పని చేశాడు, సువార్త చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితంలో అన్నీ చేశాడు. అందుకే ఆయన గురించి చదివబడింది, యేసుప్రభు గారు దేవుని దయందు పెద్దల దయందు వదిలేట. యేసుప్రభు దేవుని దయందు, మానవ దయందు, పెద్దల దయందు వదిలేట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాళ్ళరా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసుప్రభు వారు పెళ్లికి వెళ్ళాడు, పెళ్లిలో కూర్చున్నాడు, ద్రాక్షారసం అయిపోయింది. వారి అలవాటు, యూదుల అలవాటు ఏంటి? ద్రాక్షారసం ఇచ్చేవారు ఉంది. యూదుల అలవాటు ఏంటమ్మా? ద్రాక్షారసం ఇచ్చారు. వెళ్ళగానే ఆ ద్రాక్షారసం అందించేవారు. అది తాగి వారు చాలా సంతోషంగా ఉండేవారు. ఎంతమంది వస్తారని ప్లాన్ వేసుకున్నాడు, అంతమంది కంటే ఎక్కువ వచ్చారు. ఆ ద్రాక్షారసం అయిపోయింది. మరి అమ్మ వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంది. వాళ్ళ అమ్మ కూడా
అక్కడే ఉంది. యేసు ప్రభుతోనే ఉంది వాళ్ళ అమ్మ. ద్రాక్షారసం అయిపోగానే వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి, నైనా యేసు ప్రభువా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పింది. పెద్దలు పెళ్లి చేసుకున్నటువంటి ఆ కుటుంబాన్ని పరం ఆ కుటుంబస్తుల్ని వారి దగ్గర సలహా తీసుకోలేదు, లేదా ఎవరి దగ్గర సలహా తీసుకోలేదు. మరియమ్మ వెంటనే వచ్చి యేసు ప్రభు చెప్పింది, ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, వస్తుంది నా సమయం వస్తుంది చూడు అని వాడు అమ్మతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత పరిచారకులు చూసి ఆయన మీతో చెప్పింది చేయమన్నాడు. ఆయన మీతో చెప్పింది చెయ్యి. ఆయన ఏ సెలవు ఇస్తారో అది చెయ్యి. దేవుని వాళ్ళరా, వాక్యం ఇచ్చిన వాళ్ళరా, యేసు మనకి ఏమి చెప్పాడో మనం అది చేయాలి. ఆయన మనకు ఏది సెలవిస్తే అది మనం చేయాలి. ఆయన కాకుండా మనం ఏది చేసినా జరగదు. ఏది ప్రారంభించినా జరగదు. ప్రభు నామం బట్టి మనం ఏదైనా చేయాలి. అలా చేసినప్పుడు ఆ కార్యమైనా ఆ పనైనా అది పూర్తిగా కొనసాగుతుంది. స్తోత్రం చెప్పండి నాతో పాటు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మీతో చెప్పినది చేయండి. అప్పుడు యేసు ప్రభు 10 వారికి ఆజ్ఞించాడు. ఎవరంటే వారి శిష్యులే. అక్కడ 6 బాణలు ఉన్నాయి. అమ్మ బాణ అంటే ఏంటి? బాణ అంటే ఒక విధమైనటువంటి పెద్ద బాణలవి. చాకలి వారిని బాణ అనేవారు. లేవులండి, ఉన్నాయా? లేవు. ఇప్పుడు లేవయి. ఎక్కడో చెవారు ఉండి ఆ పని చూసుకుని వదిలేసేవారు. ఈ కంట్రోల్ వెళ్ళి రాళ్ళు ఇచ్చి కొట్టేవారు, దాన్ని బదలిసిపోయి. అలాంటి పెద్ద పెద్ద బాణలు ఉండేవి. ఆ రోజుల్లో కూడా ఎందుకో ఉన్నాయి. ఆ ఇండ్ల ప్రధాన ఇంట్లో ఆ బాణలు ఉన్నాయి. అప్పుడు యేసుప్రభు పెట్టిన నీళ్ళతో నింపేయండి అన్నాడు. నీళ్ళతో నింపేమన్నాడు. కాబట్టి యేసుప్రభు ఈ బాణలంగా నీళ్ళు అయిపోవాలంటావా? చెప్పండిరా. ఈ బాణలంగా నీళ్ళు అయిపోవాలి, ఈ నీళ్ళు ద్రాక్షరసం అయిపోవాలంటావా? అవుతాయి. కానీ మనం చేసే పనులు మనం చేయాలి. అదే ప్రభు మనకు నేర్పించే పనులు. మీరు చేయండి, నేను వాటిని దీవిస్తాను. మీరు మొదలు పెట్టండి, నేను ముగిస్తాను. మీరు ప్రారంభించండి, నేను ముగిస్తాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, శిష్యులు 6 రాత్రి బాణలను నీళ్ళు నింపేశారు. 6 రాత్రి బాణలుగా నీళ్ళు నింపేశారు. ఎక్కడి నుంచి తెచ్చారో నీళ్ళు? పాపం దూరం నుంచి తేవచ్చు, దగ్గర నుంచి తేవచ్చు. కాబట్టి నీళ్లు దాని నిండా నింపినప్పుడు యేసు ప్రభు గారిని ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ నీళ్లను ద్రాక్షారసముగా మార్చండి. ఈ నీళ్లను దొరికిన పాట, నీళ్లను ద్రాక్షారసముగా మార్చు ప్రభు అని యేసు ప్రభు గారు తండ్రికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే ఏమన్నాడు? శిష్యులు కాకేసి, మీరు పట్టుకెళ్ళి పోయండి అని సెలవిచ్చినప్పుడు వాళ్ళందరూ పట్టుకెళ్ళి పోస్తా ఉన్నారు. వారు తాగుతుంటేనటండి దాని రుచి, ద్రాక్షారసం యొక్క రుచి, మొదటి ద్రాక్షారసం యొక్క రుచి కంటే యేసు ప్రభు చేసేటువంటి ద్రాక్షారసం యొక్క రుచే చాలా బాగున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమయ్యా, నీవు ఎంత చెడ్డ పని చేసేవి? మొదట జబ్బు ద్రాక్షారసం పోసి రెండవసారి మంచి ద్రాక్షారసం పోస్తున్నావా అని వారందరూ కూడా ఆ పెండ్లి యజమానుని ఆశ్చర్యపరిచారట. అలా పెండ్లి యజమానుడు అనగా పెండ్లి కుమారు యొక్క తండ్రి ప్రభు యొక్క చూస్తున్నాడు. ప్రభు, ఈ రుచంతా నీవించిందే, అమ్మాయి రుచంతా నీవించిందే, ఈ ద్రాక్షరసం అంతా నీవు తయారు చేసిందే ప్రభు. నీ వల్ల నా కుమారుని పెళ్లికి ఎంత గంట వచ్చింది. నీ వల్ల నా కుమారుని కార్యక్రమంలో ఈ ద్రాక్షరసము ఎంత పేరు వచ్చింది ప్రభు అని ఆ పిండ్లి యజమానుడు ప్రభుని చాలా స్తుతించాడు. ప్రభుని చాలా కొనియాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, వాన వంటి వాక్యము తేనె కంటే మధురము, వాన వంటి వాక్యము తేనె కంటే
దేవుని వాక్యమైన రుచి ఈ ప్రపంచంలో ఏ వాక్యానికి లేనటువంటి రుచి దేవుని వాక్యం. కాబట్టి ద్రాక్షారసం అనే రుచి వారు చూసి దేవుని నామాన్ని కనపరచగా వాక్యం అందు రాయబడింది. 4వది 1 పేతురు 2వ అధ్యాయం 1 వచనం. బైబిల్ వారు చూడమా? 4వది 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం. పేతురు గారు మాట్లాడచ్చు. అమ్మా, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అందరూ చూసారా? ఎవరు చూసారా? పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు గారు అంటే శిష్యులలో మొదటి మనుషుడు పేతురు. ఈ పేరమ్మా? అమ్మా, ఏ పేరు? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అమ్మంటే ఎంతమంది చెప్తారు మీరు? 12 మంది కాదు, 15 మంది. అమ్మా, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అమ్మా? 12 మంది కాదు, 15 మంది కాదు. ఏమండి? ఎవరైనా అడిగితే యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది. 12 మందిలో మొదటి ఆయన పేరు ఏం పేరమ్మా అని అడిగితే ఏం చెప్తారు మీరు? పేతురు. ఇంకో పేరు ఉంది, శ్రీమాన్ పేతురు. కానీ ఎక్కువగా బైబిల్ ఏం కనపడుతుంది? యేసుక్రీస్తు వారు కూడా పేతురునే పిలిచాడు. కాబట్టి దేని బిడ్డలారా, పేతురు యేసుక్రీస్తు వారిని తాకాడు. యేసుక్రీస్తు వారిని తాకాడు. యేసుక్రీస్తు వారిని నిదానించి చూచాడు. యేసుక్రీస్తు వారిని కనిపెట్టి ఆయన చూశాడు. అందుకని యోహాను గారు 1వ ఏం రాశాడు ఆయన? ఆది అందు ఏముండెనో కానీ కాదు, యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ వచనంలో జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో. చూడండి, శిష్యులు ఏది విన్నారో, కన్నులారు ఏది చూశారో, ఏది నిదానించారో, మా చేతులు దేన్ని తాకి చూసునో అది మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి శిష్యులు యేసుక్రీస్తు వారిని తాకారు, నిదానించి చూశారు, కనుగొన్నారు. దానిని వారు మనకు తెలియపరిచారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో యోహాను గారు ఏమంటున్నారు? ప్రభు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల. చూడండి, మీరు ప్రభు దయల రుచి చూస్తే, రుచి తెలుసుకుంటే దేంట్లోంచి మనం విడుదల పొందుతాం? సమస్త దుష్టత్వం నుండి, కపటము నుండి, వేషధార నుండి, అసూయ నుండి, దోషణ మాటల నుండి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలనలో రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మనము అపేక్షించాలి. యేసుక్రీస్తుని నీవు రుచి చూసి తెలుసుకుంటే నీకు దుష్టత్వం ఉండదు, కపటం ఉండదు, వేషధారణ ఉండదు, అసూయ ఉండదు. నీ హృదయంలో వాక్యమే ఉంటుంది. నీ హృదయంలో వాక్యం అనే పాలే ఉంటాయి. మరి వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని ఆలకించకుండా, వాక్యం అనే రుచి చూడకుండా నేను జీవిస్తే నేను బిడ్డారా, ఫలితం ఏంటి? లోతు భార్య నుండి దేవదూత. అమ్మా, లోతు భార్య, ఆమె పేరు లేదు, ఏదో పేరు ఉంది కానీ బైబిల్లో రాయబడలేదు. అమ్మా, వెనక చూడకే. వాక్యం చెప్పారు ఆ దేవదూతలు, వెనక చూడకమ్మా, అమ్మా వెనక చూడకే. చూడకుండా నిదానంగా వెళ్ళిపో. ముందు చూపే కావాలి, వెనుక చూపు. అమ్మా, క్రైస్తవులకి ఏ చూపు కావాలి? ముందు చూపు ఉండాలి, వెనక చూపు అనేది ఉండకూడదు.
కాబట్టి దేవుని వల్ల మరి దేవుని దూతలు చెప్పిన అమ్మా వెనక్కి చూడొద్దే ముందుకు వెళ్ళిపోయే అన్నా కూడా లోతు మీద అంటే వాక్యం లేవు, వాక్యమైన రుచి ఆ లోతు భార్యకు తెల్లదనమాట. తెల్లకుండా సొదొమ కుమారుల మీద ఉన్న ప్రేమను విడిచిపెట్టలేక వెనక చూసింది ఉపస్థానం అయిపోయింది. వెనక చూసింది ఉపస్థానం అయిపోయింది. కాబట్టి వాక్యం ఇచ్చున్నారు దేవుని బిడ్డలారా, మీరైనా నేనైనా దయాళుడు అనే రుచి తెలుసుకున్నాం కాబట్టి మనలో దుష్టత్వం ఉండకూడదు, ఏమండి కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, దోషణ మాటలు ఉండకూడదు. ఏమా ఇవన్నీ ఉంటే నువ్వు దేవుని బిడ్డవు కావు. ఈ మధ్యాహ్న సమయంలో వాక్యం ఇచ్చిన నీవు పరిచయం దేవునితో మాట్లాడు, నీకు నీవు ఆత్మవిమర్శనం చేసుకో. దేవా ఇవన్నీ నాలో ఉండకుండా చేయనైనా, ఇవన్నీ నాలో ఉంటే నీ రాజ్యాన్ని కోల్పోతాను, మీ దీవులు కోల్పోతాను, మీ ఆశలు కోల్పోతాను గొప్పని దేవుని దగ్గర మన వాక్యం వింటూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏమండి ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏమండి ఇంకా ఏమైనా మనలో ఉన్నాయా? వాటన్నింటిని విడిచిపెట్టి శిశువును పోలిన వారై ఉండాలి. ఎవరిని పోలినాలమ్మా? శిశువును పోలిన వారై ఉండాలి. శిశువు అంటే చంటి బిడ్డను పోలిన వారై ఉండాలి. చంటి బిడ్డ ఎలా ఉంటాడమ్మా? చంటి బిడ్డ ఎలా ఉంటాడు? చంటి బిడ్డకి దుష్టత్వం ఉంటుందా? దోషాలు ఉంటాయా? కపటాలు ఉంటాయా? వేస్తాలు ఉంటుందా? అసూయ ఉంటుందా? ఉండదు. వాడు ఎంత బాగుంటాడంటే కానీ పాలు తాగుతాడు పడుకుంటాడు, కానీ పాలు తాగుతాడు పడుకుంటాడు, కానీ పాలు తాగుతాడు పడుకుంటాడు. ఇదే పని వాడి. ఏమంటే ఇదే పని వాడి. ఆకలిస్తే ఏడుస్తాడు, ఆకలిస్తే ఏడుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మనం కూడా అలాగనే ఉండాలి. వాక్యం వింటాం కానీ మనలో కోపతాపాలు పోవు. వాక్యం వింటాం మనలో మరి ఎతకాలమైన మాటలు పోవు. వాక్యం వింటాం దోషం మాటలు మనం పోవు. ఏదో మూలం అనుకుంటా ఉంటాయి. ఇవేమీ కాకుండా వాక్యమే నీలో ఉండాలి, వాక్యమైన రుచి నీలో ఉండాలి. అన్నీ విడిచిపెట్టుకుని నూతన శిశువులు పోలిన వారై ఉంటే దేవుని రాజ్యం నీదే, దేవుని రాజ్యం నీదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు దయాళుడని రుచి చూసి ఎరిగి ఆయనలో నువ్వు నడుచుకున్నప్పుడు దీవించబడతావని వాక్యం ముందు రాయబడి ఉంది. ఇవి నీలో ఉంటే ప్రభు ఎగిరాడు. అర్థమైనమ్మా? ఏంటి? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దోషణ మాటలు నీలో ఉంటే ప్రభు నీ సమీపానికే రాదు. ప్రభు నీ సమీపానికే రాదు. కాబట్టి నీ సమీపం రావాలంటే నీవు ఎలా ఉండాలమ్మా? చంటి బిడ్డను పోలి బిడ్డవై ఉండాలి. దేవుడు దయాళుడని రుచి చూసి తెలుసుకున్న బిడ్డవలే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దొరగారు ఒక ఇంటికి వచ్చాడట. దొరగారు ఇంటికి వస్తే ఆ తల్లి దొరగారికి సిమిలి అంటే బాగా ఇష్టమని, సిమిలి తెలుసు కదమ్మా, సిమిలి ఎలా దొరుకుతాడమ్మా? సిమిలి అంటే బాగా ఇష్టమని ఆ నువ్వులు, బెల్లం, నెయ్యి ఇవన్నీ తెచ్చి నెయ్యిరా ఇవన్నీ తెచ్చి వండ చుట్టి అయ్యా తినండి బాబు అన్నట. ఆ దొరగారు నాకు ఇష్టం ఉండదు, నాకు వద్దు, నాకు ఇష్టం, నాకు వద్దు అని బాగా చేశాడట, టెక్ చేశాడట. సరే బద్దబద్ద నేను ఊరుకుంటాను, పాస్త లాగింగ్ చేశాడు. లాగింగ్ చేసిన తర్వాత బ్యాగ్లో ఎక్కడో కొంత అంతుండిపోయిందట. కొంత అంతుండిపోయిందట. దిగిన తర్వాత దొరగారు ఆ కోత తీసుకుని నోట్లో వేసుకుని టేస్ట్ చూసేటట, రుచి చూసేటట్టండి. చూస్తే దాని రుచి అమోఘం, అద్భుతం. ఏమండి? కాబట్టి మళ్ళీ ఆ త్వరగా వచ్చి అయ్యి పాస్టర్ గారు నాకు అది కావాలి, అది కావాలి అంటే వద్దన్నా కదా, అది నీవు వద్దన్నా కదా, తెల్ల వద్దన్నా. దాని రుచి తెలుసుకున్న తర్వాత కావాలని. దేవుని బిడ్డల దేవుని వాక్యం కూడా అలాగే ఉండాలి. దేవుని వాక్యం అలాగే రుచి చూసుకుని తెలుసుకునే బిడ్డలం కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని యొక్క రుజాలు నడుచుకోవాలని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకొక మాట చదివి మనం ముందుకెళ్దాం. 2 రాజులు 4వ అధ్యాయం 40వ వచనం.
రెండో రాజులు 4:40లో ఏమని రాయబడింది ఈ మాట చూద్దాం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషం ఉన్నది కేకలు వేసి దానిని తినకమానిరి. ఎలీషా కనబడుతున్నారు ఇక్కడ. ఆయన పేరే పేరమ్మా ఎలీషా దేవుని సేవకుడు. ఏలియా పరిచారకుడు. దేవుని సేవకుడు, ఏలియా పరిచారకుడు. ఎలీషా చాలా ఉన్నవాడు. 12 ఎకరాలు, 12 అరకలు, 12 అరకల యొక్క వెనకాల 12వ అరక ఆయన పట్టుకుని దున్నేంత ఆస్తి గలవాడు. అంత గొప్పవాడు. అయితే సమస్తాన్ని విడిచిపెట్టి ఆస్తులు, అంతస్తులు, మేడలు, నిద్రలు విడిచిపెట్టి ఏలియా కూడా పరిచర్యకు వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చాడు ఎలీషా విడిచిపెట్టిన ఆస్తి కంటే 2 ఆస్తి ఎలీషాకు దేవుడు ఇచ్చాడు. నెమ్మదిగా స్తోత్రం చెప్పండి. 2 ఆస్తి దేవుడు ఎలీషాకి ఇచ్చాడు. అయ్యి బాబోయ్, ఈ 100 రూపాయలు విడిచిపెట్టి దేవుడికి ఇచ్చేస్తే ఈ 100 రూపాయలు నాకు ఎవరిస్తారు అనుకున్నారా? ఈ 100 రూపాయలు నాకు ఎవరిస్తారు? మళ్ళా దేవుడికి ఇచ్చేస్తే ఈ 10 రూపాయలు దేవుడికి కానుకేసేస్తే ఎలాగనుకున్నారా? అలా అనుకుంటే దేవుడికి ఇవ్వడు. మన కానుకల సంత చూసినప్పుడు 4 రూపాయలు ఉన్నాయి అందులో, 2 రూపాయల కాసులు 2 ఉన్నాయి అందులో. కాబట్టి దేవా ఈ బిడ్డ బహుగా దీవించులని ప్రార్థన చేశాను. కాబట్టి మరి పిసినిగొడ్డుతనంగా ఇస్తే దేవుడికి ఏమి ఇవ్వడు. పిసినిగొడ్డుతనంగా ఇస్తే దేవుడికి ఏమి కలుగు చేయడు. ధారాళముగా దేవునికి ఇస్తే దేవుడికి ధారాళంగా సమస్తాన్ని ప్రభునికి ఇస్తారు. స్తోత్రం చెప్పండి మీరు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనము దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. దేవుని సేవలో ప్రోత్సహించే వారంగా ఉండాలి. దేవుని సేవలో ముందుకెళ్లే వారిగా మనం ఉంటే ప్రభు నీకు 2 ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడు 2 దీవెన ప్రభు నీకు ఇస్తాడు. 2 దీవెన ప్రభు నీకు ఇస్తాడు. కాబట్టి దేవుని సందులో వాక్యం ఇచ్చిన వాళ్ళరా, ప్రభు ఈ లోకంలో ఉన్న వారి వడ్డీ ఇచ్చే వారు అందరికంటే పెద్ద వడ్డీ వాడు. ఆయనకే పెద్ద వడ్డీ ఉంది. ఏమా ఈ లోకంలో 2 రూపాయలు ఇస్తారు, రూపాయి ఇస్తారు. ప్రభుకి ఇవ్వండి, 10 రూపాయలు ఇస్తే 90 రూపాయలు ప్రభుకి ఇస్తారు. అంత వడ్డీ వ్యాపారస్తులు ప్రభు ఆయన. నమ్ముతున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎలీషా అంత ఆస్తిపరుడైన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చాడు. 2 దీవెన ఎలీషా పొందుకున్నాడు. 2 ఆశీర్వాదాలు ఎలీషా పొందుకున్నాడు. ఎప్పుడు ఎలీషా కూడా 50 మంది ఉండేవారు శిష్యులు. ఎలీషా కూడా ఇప్పుడు 50 మంది ఉండేవారు. అయితే ఒకనొక స్థలం దగ్గరికి వెళ్ళినప్పటికీ, అయ్యా మనకు ఆహారము కావాలి కదా, మేము అడిగి వెళ్ళి ఏదో ఒక ఆకుకూర తెచ్చి వండుతాం అన్నప్పుడు ఎలీషా పోయండి, తండ్రి తెచ్చి వండండి అన్నాడు. కాబట్టి ఆకు తెచ్చారు, శుభ్రం చేశారు, పాత్ర పెట్టారు. ఆ పాత్రలో దాన్ని పెట్టి మంట పెట్టారు. చాలా బాగా అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక రండి అందరు లైన్గా కూర్చోండి, మరి వడ్డిస్తాం దగ్గరికి. అందరు లైన్గా కూర్చున్నారు. దీంట్లో కూర బయటికి లేస్తా ఉన్నారు. అందరూ తింటున్నారు. అందరూ ఏం చేస్తారమ్మా? అందరూ తింటున్నారు. తినగానే ఆ నోట్లో పెట్టగానే అది వారికి చేదైపోయింది. ఎవరు నోట్లో పెట్టలేకపోతున్నారు? అయ్యా దీని రుచి చేదుగా ఉంది. ఎవరు నోట్లో పెట్టలేకపోతున్నాం? చాలా ప్రయాసపడ్డాం. చివరికి ఆ రుచి చేదుగా ఉందని ఆయన అని ఎలీషాతో చెప్పారు. అప్పుడు ఎలీషా గారు వాళ్ళని తిట్టాడా?
వాళ్ళ మీద కోప్పడ్డా? కోప్పడకూడదు. ఏమా కోప్పడకూడదు, గద్దించకూడదు. ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, అభిమానించే వ్యక్తిగా ఉండాలి, కరుణించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఆశీర్వాదాలు మన మీద నిండుగా మెండుగా కుమ్మరించబడతాయని వాక్యం ముందు రాయబడి ఉంది. చూడండి, నిర్మల క్షీరము వంటిది, నిత్యానందము వంటిది, నిర్మల క్షీరముల వంటిది, నిత్యము వంటిది, నీ పాలకము పెంచి నీ కోటలము, నీ పాలకము పెంచి నీ కోటలో నీ బలము నాకియుమా, ఓ నీ బలము నాకియుమా, దేవాని దివ్యవాక్యం. తప్పకుండా పద్మమాని దేవాని దివ్యవాక్యం. సైనా నచ్చనచేయు చిత్తమై ఫలించు, నచ్చనచేయు చిత్తమై ఫలించు, కష్టము వలె తోయుచు కలుషములను తోయుచు, కష్టము వలె కలుషములను తోయుచు నీ మహిమను మాకియుమా, ఓ నీ మహిమను, దేవాని దివ్యవాక్యము. తమలో హల్లెలూయా, దేవాని దివ్యవాక్యము. హస్తము వలె చిత్తము, అగ్ని అని కాల్చు చెక్కను, హస్తము వలె చిత్తము, అగ్ని అని కాల్చు చెక్కను, నీ వాక్యము వివరించి మాలోను సవరించి, మాలోను సవరించి నీ రూపము మాకియుమా, ఓ నీ రూపము మాకియుమా, దేవాని దివ్యవాక్యము. దేవాని దివ్యవాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా కంగారు పడకండి, తొందరపడకండి కానీ ఒక పాత్ర తెమ్మని, ఏమండి, ఒక పిండి తెమ్మని. అది ఏ పిండో చెప్పలేదు, అది ఏ పిండో రాయబడలేదు. పిండి తెమ్మన్నాడు అంతే. ఆ పిండి తెమ్మని ఆ పిండిని చేత పట్టుకుని ప్రార్థన చేయగా, ప్రార్థన చేసి ఆ పిండి వేయగా అందులో ఉన్నట్టు చేదంతా మధురముగా మారింది. స్తోత్రం చెప్పండి. ఆ చేదంతా ఎప్పుడైతే ఆ పిండి అందులో వేయబడిందో, ఏమండి, ఆ పిండి వేయబడిందో ఆ కూర అంతా కూడా మధురముగా మార్చబడింది. శిష్యులందరికీ కూడా తృప్తిగా తిన్నారు. అందుకే అంతా దేవుని బిడ్డలారా, ఆహారం పెట్టుకున్నప్పుడు కంగారుగా తినేప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ ఆహారం ఇచ్చాను మీకు వందనాలు, ఈ ఆహారం దీవించని ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్న ఆహారాన్ని భుజించాలి. అలా భుజించినప్పుడు అందులో ఏ విషయమున్నా, లేకపోతే నోటిని పడంది ఏదున్నా, లేకపోతే ఏదైనా ప్రభు దాన్ని మధురముగా మారుస్తాడు, మధురముగా మారుస్తాడు. లేక ఆ ఆహారాన్ని జీర్ణంగా మారుస్తాడు, జీర్ణ వ్యవస్థగా మారుస్తాడు. నీ ఎముకలకు బలాన్ని ఇస్తాడు దేవుడు.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ కూర అయినా, కాయగూర కూర అయితే ఆలస్యంగా తింటాం, మాంసాలు అయితే వేగ తినేస్తాం. ఏదైనా కానీ మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో భుజించాలి, దాన్ని మనము భుజించాలి. దేవునికి స్తోత్రం. నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఆహరించండి మీ వందనాలు, లేని వారికి ఏమన్నా ప్రభు, లేని వారికి నాకంటే ఇంకా లేని ఉన్నారు, నాకంటే పేదవారు ఉన్నారు అని నీటికి వచ్చినాడు టీ తగిన ప్రార్థన చేసుకుంటాను. మీరు గమనిస్తారమ్మా, టీ తగిన ప్రార్థన చేస్తాను, తిప్పించిన ప్రార్థన చేస్తాను. గ్రేస్ గారు ఒకటండి, గొలుసు గారు ఒకటండి, అట్టు తిన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తాను నేను, ప్రభు అట్టు దీవించండి, వారిని దీవించాను. దేవునికి స్తోత్రం. అంత ప్రేమ మీరు నాకు చూపిస్తున్నారు. కాబట్టి తిరిగి నా ప్రేమను ప్రార్థన రూపంగా మీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎలీషా పిండి తేగ, ఆ పిండి కుండలో వేయగా కూరంతా మధురముగా మారిపోయింది, కూరంతా తీగా మారిపోయింది. ఆ పిండి యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు సాదృశ్యంగా ఉన్నాడు. నీ హృదయంలో పనికిరాని ఏదైనా ఉంటే దాన్ని మధురంగా మార్చు దేవుడు. ఏమా, నీ హృదయంలో పనికిరాని పాపాలు ఎవరు ఉంటే వాటిని తీసివేసి పరిశుద్ధంగా మార్చు దేవుడు. ఆ దేవుడే ఎలీషా చేతిలో పిండి, ఎలీషా చేతిలో. కాబట్టి నీవు ప్రార్థన చేయ, ప్రభువా పిండి అయినా నీవు నాలోనికి వచ్చి నన్ను శుద్ధిగా చేసి మల్లెము తీసివేసి నైనా పవిత్రపరచు నాయనని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయవలసిన వారమైన దేవునికి స్తోత్రం. చివరిగా యెహెజ్కేలు గ్రంథము 3:1 ఈ మాట చదివి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 3:1. అక్కడ యెహెజ్కేలుకు దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీ కనబడిన దాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వాటిని ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను నీకు ఇచ్చున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాకు సెలవీగా నేను దాన్ని భక్షించిందని అది నా నోటికి, చూడండి ఇది మనకు కావాల్సిన మాట, అది నా నోటికి తేనెవలెను మధురములాయెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఓ మానవుడా, ఓ మనుషుడా, నీకు కనబడిన దాన్ని నువ్వు భుజించు, భక్షించు అని దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు చేతిలో ఏముంది? గ్రంథం ఉంది. ఏ గ్రంథం అది? పరిశుద్ధ గ్రంథము. మనం వాడే కదా, దేవాని దివ్య వాక్యం. యెహెజ్కేలు చేతిలో దేవుని దివ్య వాక్యం ఉంది. మరి నీ చేతిలో ఏముందమ్మా? నీ చేతిలో ఉంది ఇదిరా. ఇది ఏ వాక్యం? ఇది దివ్య వాక్యము. దివ్య వాక్యము. ఈ వాక్యము ఈ దివ్య వాక్యము లోకాన్ని నడిపిస్తుంది, ప్రపంచాన్ని నడిపిస్తుంది, మానవుల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు తినే అన్నాడు దేవుడు. అప్పుడు యెహెజ్కేలు ఆ వాక్యాన్ని తినగా అతని నోటికి తేనె వలె మధురముగా, ఎలా ఉందమ్మా? తేనె వలె మధురముగా ఉండటండి. అబ్బా, దేవుని వాక్యం ఎంత విన్నా కూడా, ఎంత ఆలకించినా కూడా తేనె వలె మధురముగానే ఉంటుంది, కానీ అయిష్టముగా ఉండదు. గతించిన కాలంలో మరోసారి జ్ఞాపకం చేస్తాను. గతించిన కాలంలో ఎంత బాగా దేవుని వాక్యం బోధించేవారు భక్తులు, ఎంత బాగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు భక్తులు. సమయం చూసేవారు కాదు. ఏమండి, 1 గంట 2 చూసేవారు కాదు. ఎంత చెప్పినా వారు అలా వింటూనే ఉండేవారు. స్తోత్రం చెప్పండి. ఎంత చెప్పినా వారు అలా వింటూనే ఉండేవారు. మా మంచి అమ్మాయి గారు ఉండేది, ఎప్పుడో చనిపోయింది ఆవిడ. అల్లెలుయా, అమ్మాయి అమ్మగారు. ఈ చుట్టుపక్కల ఆవిడ పేరు వచ్చేసింది.
హల్లెలూయా అమ్మాయి. అలాగా అయ్యో ఆవిడ వాక్యం కోసం ఎంత దూరమైన వెళ్ళిపోయింది, వాక్యం కోసం ఎంత దూరమైనా నడిచే అమ్మ, ఎంత దూరమైనా నడిచే వెళ్ళిపోయి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అటువంటి తీవ్రత అయిన మనుషులు ఉన్నారా? అటువంటి తీవ్రత అయిన మనుషులు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నారా? బేగా ముగిస్తే చాలు, బేగా ముగిస్తే బాగుండు, బేగా ముగిస్తే బాగుండనేవారు ఉన్నారు. కానీ ఇంకా చెప్పండి అయ్యా మేము వింటామనేవారు లేకుండా లేరు నేర్పెట్టారు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, నీ నోటికి మధురమైనది దేవుని వాక్యము, నీ నోటికి తీయగలిగింది దేవుని వాక్యము, నీ నోటికి రుచి అయింది దేవుని వాక్యం. కాబట్టి దేవుని బిడ్డరా, నువ్వు తినే 3 పూట్ల ఆహారం రుచిగా అనుకుంటారా? దాంట్లో విషం ఉంది. నమ్ముతున్నారా? మీరు తినే ఆహారం స్వరం గారు 3 పూటలు తినే ఆహారంలో విషం ఉంది. ఏమండి? అందుకని ఇప్పుడు ఏమంటారు? 3 పూటలు తినకండి, 2 పూటలే తినండి. వీలైతే రాత్రులు మానేయండి, వీలైతే రాత్రులు మానేయండి అంటున్నారు. ఏం చేత? ఇది శ్రేష్టమైన ఆహారం కాదు, ఇందులో మంచి లేదు. ఈ ఆహారంలో చెడే ఉంది, చెడే ఉంది, చెడే ఉంది, చెడే ఉంది. కాబట్టి దేవుని బిడ్డరా, దేవుడి వాక్యంలో చెడు లేదు. 3 పూటలు కాదు కదా, 4 పూటలు తిను, 5 పూటలు తిను, 6 పూటలు తిను, ఎంతసేపు తిన్నా ఈ వాక్యంలో మధురమే. కానీ మలినం అనేది ఈ వాక్యం తినడం వల్ల కీళ్ళొప్పులు కానీ, తలనొప్పులు కానీ, నొప్పులు కానీ, బీపీలు కానీ, షుగర్లు కానీ, బలహీనతలు కానీ ఏమీ లేని వాక్యము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేనికంటే మధురమైనది దేవుని వాక్యం, జుంటెత్తిన దాల కంటే మధురమైనది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని వింటే నువ్వు దీవించబడతావని దేవుని వాక్యం ఉంది, రాయబడి ఉంది. కాబట్టి ఈ వాక్యం అనే రుచి యెహెజ్కేలు అంటున్నాడు, యెహెజ్కేలు ఈ రుచి ఎలా ఉంది? అయ్యా ఈ రుచ దేనికంటే మధురంగా ఉందన్న, దేనికంటే మధురంగా. దావీదు అంటాడు 63 వచనాల్లో, 63 వచనాలు దావీదు అంటాడు. ఏమంటాడు దావీదు గారు? 63 4-5 వచనాలు. 63-4-5 చదువురా, గట్టి చదవమా. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని, అమ్మా రాత్రి జామలందు నేను ధ్యానించినప్పుడు. ఈ బాబు చూసారా, నా మనసు మీద పరుండి రాత్రి జాము నేను ధ్యానించినప్పుడు, నిన్ను ధ్యానించినప్పుడు నాకు ప్రభువు మీద దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరచబడుచున్నది. దేవుని స్తోత్రం. మనసులో పడుకుని ఏం ఆలోచిస్తాం? మనసులో పడుకుని ఏం ఆలోచిస్తాం? ఏమండి? ఏం ఆలోచిస్తాం? సహజంగా చెప్పండి. మనసులో పడుకొని ఆయన రేపు పనేంటి, ఈరోజు నాకు పని దొరికింది, ఏదో కొంత వచ్చినాయి, రేపు ఏంటైనా ఎవరు పిలుస్తారు నాయన? లేకపోతే ఈరోజు ఆహారం ఇచ్చారు, రేపు ఆహారం ఏంటినైనా, ఈరోజు ఆరోగ్యం ఇచ్చారు, రేపు ఏంటినైనా. అయ్యాలో ప్రభు మత్తయి 6-7 అధ్యాయాలు రేపటి దినం వచ్చి మీరు ఆలోచించకండి, ఈ రోజే మీరు అన్నాడు ప్రభు. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు అయితే రేపటి గురించి ఆలోచించలేదు, ఎల్లుండి గురించి ఆలోచించలేదు. కానీ నా మనసు మీద పరుండి నేను నీ వాక్యంలో ధ్యానించగా ప్రభు మెదడు దొరికినంత తృప్తి నాకు కలిగించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఎప్పుడైనా పడుకుని ఆలోచించారా? నేను చెప్పే వాక్యాలు, నేను బోధించే బోధనలు ఎప్పుడైనా మీరు పడుకొని కళ్ళు మూసుకొని అలాగ ఆలోచించారా? చెప్పండమ్మా, ఆలోచించిన వారు ఎప్పుడైనా కూర్చుని అలాగ ఆలోచించారా? ఎప్పుడైనా మీ ఇంటికాడ వంటగది నిలబడి కూరలతో అన్నం వండుతూ ఈ వాక్యాన్ని ఆలోచించారా? నేను ఆలోచిస్తాను, ఇంటికి వెళ్ళి ప్రభు నేనేం తప్పు మాట్లాడానా, వెళ్ళి నేను కూర్చొని ఏదో కొంత ఆహారం పూజించి నేనేం తప్పు చెప్పాను ఆయన అని మొత్తం అంతా ఆలోచన చేస్తాను. ఆలోచన చేసిన తర్వాత మళ్ళా ఈరోజు మొదలెడతాను, వచ్చే ఆధారానికి వాక్యం ఏంటని మామూలుగా చెప్పను. నేను ప్రార్థన చేసి ప్రభుని అడిగి ఆ చిన్న మాట పెద్ద మాట అది ప్రభుత్వ నాకు ఏది సెలవిస్తే అదే నేను మీకు ఇస్తాను. అంతేకాదు వెంటనే వచ్చి వెంటనే తిరిగేసి నేను చెప్పే అలవాటు నాకు లేదు.
కాబట్టి దేని పెట్టరా మీరు మీ జీవితంలో మీరు మంచం మీద పడుకుని కుర్చీల మీద కూర్చొని హాల్లో ఉండి తుడుస్తూ వాక్యాలు ధ్యానించండి. దేవుడు మీ నోటికి ప్రభు మెదడు ఎలాగైతే ఉంటుందో అంటే ఎలాగైతే ఉంటుందో ఆ తృప్తి, అది తన తృప్తి అన్నాడు దావీదు గారు. ఆ తృప్తి మీకు ఇస్తాడు, మిమ్మల్ని బాధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండమ్మా. మొదటిగా యెహోవా ఉత్తముడని రుచి చూసి ఆ ఇశ్రాయేలు భుజించే మన్నాహారము తేనె కంటే మధురమైంది, రుచికరంది. కాబట్టి ద్రాక్షారసం యొక్క రుచి చాలా గొప్పదని పెండ్లి యజమానితో అన్నారు. మరి పేతురేమన్నాడు? యెహోవా దయాళుడని రుచి చూసి తెలుసుకున్నాడు. కాబట్టి దైవజనుడ కుండలో విషమున్నది, దైవజనుడ కుండలో విషమున్నది అన్నారు. కాబట్టి ఆ విషయాన్ని మధురంగా మార్చాడు ఎలీషా. చివరగా నరపుత్రుడా నీ కనబడ్డాన్ని భక్షించు తినే అన్నాడు. తినగా నా నోటికి దేని వలె మధురంగా ఉందని భక్తులు మాట్లాడుచున్నారు. కాబట్టి దేని బిడ్డరా కాబట్టి దేవుని వాక్యమును, రుచిగల వాక్యమును, శ్రేష్టమైన వాక్యం విని పరలోక పాశలు పొందుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించును గాక, ఆశ్రయించును గాక, మేలు తలింపును గాక. పాడుచుడుగా మన పాటకి దేవుని సమర్పిద్దాం. ఎవరు సిద్ధపడ్డారమ్మా? పాటకి ఎవరు సిద్ధపడ్డారు?